నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రుల సమీక్ష. 2027 చివరికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఉత్తమ్. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభం. కేంద్రం నిధులు ఇవ్వకున్నా లబ్ధిదారులకు 5 లక్షలు ఇస్తున్నామన్న పొంగులేటి. దేశం విడిచి వెళ్లకుండా బండి భగీరథపై లుకౌట్ నోటీసులు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు. సికింద్రాబాద్ జవహర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి బంగారం, వెండి, నగదు స్వాధీనం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మహిళా లెక్చరర్ అరెస్ట్. పేపర్ తయారీ బృందంలో ఉన్న మనీషా మందారే. సెమీ కండక్టర్ల రంగంలో భారత్ కీలక ముందడుగు. మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయన్న ప్రధాని. క్యాప్టగాన్ జిహాదీ డ్రగ్స్ ను తొలిసారి పట్టుకున్న ఎన్సీబీ. 182 కోట్ల విలువైన 222.7 మాదక ద్రవ్యాల సీజ్. 2027 చివరి నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై సహచర మంత్రులు సీతక్క, ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు పనుల్లో ఇప్పటి వరకు 87.70% పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే 14,422 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపిన ఆయన మరో 3,978 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వివరించారు. 38.16 టీఎంసీలతో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 8 జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని 5.57 లక్షల ఎకరాలు సాగునీరు అందించవచ్చని ఉత్తమ్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యుల పాలిట పిడుగుపాటులా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరుగుతాయని, అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మోదీ సర్కార్ అసమర్థ పాలన, అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందని విమర్శించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం ధరల పెంపును ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ధరలు పెంచమని పదే పదే చెప్పి ఫలితాలొచ్చి 10 రోజులు కూడా గడవక ముందే బాధుడు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళన చేపట్టింది. నిజామాబాద్ నగరంలోని ఆటోను తాడుతో లాగుతూ సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మహబూబాబాద్లో సిపిఐ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఆరోపించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుంచి వై జంక్షన్ వరకు ఆటోకు తాడుగట్టి లాగుతూ కోనంనేని నిరసనను తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్థిక సంక్షోభం వస్తుందని ప్రధాని మోదీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని కోనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. మోడీ గారి ఆయన మోసగారితనానికి, పేద ప్రజల పట్ల ఆయనకున్న వ్యతిరేకతకు, కార్పొరేట్ శక్తుల పట్ల ఆయనకున్న అనుకూలతకు నిదర్శనం. అందుకని సిపిఐగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా కూడా నిరంతరం పోరాటాలు చేస్తాం. పెంచిన ధరలు తగ్గించే వారికి కూడా ఈ పోరాటాలు పలు రూపాల్లో కొనసాగిస్తామని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయలు చొప్పున విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. అదే సమయంలో డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న
లెవీని లీటరుకు 16.5 రూపాయలకు, విమాన ఇంధనంపై లెవీని 16 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు మే 16 నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్ ఏమీ ఉండదని, అలాగే దేశీయ వినియోగం కోసం క్లియర్ చేసే ఇంధన పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక శాఖ పేర్కొంది. పశ్చిమాసియాలో సంక్షోభం ప్రారంభమైన తర్వాత పెట్రోల్పై 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం ఇదే మొదటిసారి. అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గం యూనిట్గా ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ఈ నెల 21న కేబినెట్ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 25 రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలు నిర్వహించామన్న పొంగులేటి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సమస్యలు ఒకే తీరుగా ఉన్నాయన్నారు. పలు అంశాలపై స్పందించిన మంత్రి పొంగులేటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని, ఈ నెలాఖరు వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి నిధులు రావట్లేదని, ఇళ్ల దరఖాస్తుల వివరాలు కేంద్ర యాప్లో ఇచ్చామన్నారు. పలుమార్లు కేంద్ర మంత్రులను కోరినా ఫలితం రావడం లేదన్నారు. కేంద్రం ఇస్తుందన్న ఉద్దేశంతో లబ్ధిదారులకు ఫైనల్ పేమెంట్ పెండింగ్లో పెట్టామన్న మంత్రి, కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా లబ్ధిదారులకు 5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ శాఖలో 3 రకాల ప్రధాన సమస్యలు గుర్తించామని, రెవెన్యూ, అటవీ భూముల వివాదం తేల్చేందుకు ఉమ్మడి సర్వే చేస్తామన్నారు. మార్కెట్ విలువలు ఇతర రాష్ట్రాల్లో ఏడాదికి ఒకసారి పెంచుతున్నారన్న పొంగులేటి, ధరల సవరణలు ఈ నెలాఖరున అమల్లోకి వస్తాయన్నారు. ఓఆర్ఆర్ లోపల ఎకరం కనీసం 15 లక్షలు ఉంటుందన్నారు. బండి భగీరథ కేసులో ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తోందని, నిందితులు పరారీలో ఉన్నప్పుడు కొంత ఆలస్యం అవుతుంటాయన్నారు. మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వ సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, రవాణా ఏర్పాట్లు, కేంద్రం విధానాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 9.57 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు తెలిపారు. కేంద్రం కొనకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు వెచ్చించి మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు వివరించారు. మొక్కజొన్న కొనుగోలుకు అవసరమైనన్ని గన్ని బ్యాగులు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న నిల్వ కోసం అదనపు గోదాములు వెంటనే గుర్తించాలని మార్కెటింగ్ అధికారులకు తుమ్మల సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా చూడాలని సూచించారు. మొక్కజొన్న, జొన్నను మద్దతు పథకం పరిధిలోకి తేవాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో ప్రధాన సూత్రధారిని సీబీఐ అరెస్టు చేసింది. పుణేకు చెందిన సీనియర్ బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ అధికారులు తర్వాత అదుపులోకి తీసుకుంది. నీట్ ప్రశ్నాపత్రం రూపొందించిన బృందంలో మనీషా కూడా సభ్యురాలని అధికారులు తెలిపారు. అందుకే ఆమెకు బోటనీ, జువాలజీ ప్రశ్నలు తెలుసన్నారు. గత నెలలో పుణేకు చెందిన మరో నిందితురాలు మనీషా వాగ్మేరే సాయంతో కొంతమంది నీట్ అభ్యర్థులను మనీషా గురునాథ్ చేరదీసినట్లు వెల్లడించారు. పుణేలోని తన నివాసంలో ఆ విద్యార్థులకు మనీషా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. అప్పుడే వారికి బోటనీ, జువాలజీ ప్రశ్నలను లీక్ చేసినట్లు అధికారులు వివరించారు. మే 3న జరిగిన నీట్ ప్రశ్నాపత్రంతో ఆ ప్రశ్నలు సరిపోయినట్టు తెలిపారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9-10 తరగతులకు త్రిభాషా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలలకు సిబిఎస్ఈ సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థులు చదవాల్సిన 3 భాషల్లో 2 భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 9-10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేక పాఠ్యపుస్తకాలు వచ్చే వరకు వారు ఎంచుకున్న 3వ భాష కోసం 6వ తరగతికి చెందిన పాఠ్యపుస్తకాలను ఉపయోగించాలని తెలిపింది. 19 అధికారిక భారతీయ భాషలకు సంబంధించి 6వ తరగతి 3వ భాష పాఠ్యపుస్తకాలను జూలై 1లోపు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. విద్యార్థులపై భారం పడకుండా 10వ తరగతిలో 3వ భాష సబ్జెక్టుకు బోర్డు ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సిబిఎస్ఈ తెలిపింది. వచ్చే నెల 15 నాటికి మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించింది. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలతో పాటు విద్యార్థులకు బహుభాషలపై అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ వెల్లడించింది.
తాజా అంశాన్ని చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందని యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వైష్ణవి అనే యువతిని ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి చంపాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో వేస్తున్న యువకుడు అమ్మాయి తిరస్కరించడంతో ఇవాళ పాఠశాలలో విధులు ముగించుకొని వెళ్తుండగా అడ్డుకొని కత్తితో దాడి చేసి చంపేశాడు. ఇంకా గమనించిన స్థానికులు దాన్ని చిరకపడడంతో యువకుడి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. మరోవైపు ఆ యువకుడి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. ఓకే, వెంకటేష్ సార్. ధన్యవాదాలు సతీష్. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడు దేశం విడిచి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ కోసం 5 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బండి భగీరథ్పై ఇప్పటికే పోక్సో కేసు నమోదు కాగా అతనితో సంప్రదింపులో ఉన్న స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. బంజారాహిల్స్లోని బండి సంజయ్ ఇంట్లో ఒక బృందం గంటపాటు తనిఖీలు నిర్వహించింది. జూబిలీ హిల్స్, బంజారాహిల్స్లోని సన్నిహితులు, బంధువులు ఇళ్లలో మరో 3 బృందాలు నిఘా పెట్టాయి. వాటితో పాటు కరీంనగర్లో మరో బృందం గాలిస్తోంది. మైనర్ బాలికపై పోక్సో కేసు నమోదు కావడంతో భగీరథ్ ఈ నెల 13న విచారణకు రావాలని కరీంనగర్లో ఆయన మేనమామకి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నెల 15న వస్తానని పోలీసులకు మెయిల్ ద్వారా భగీరథ్ సమాచారం ఇచ్చారు. కానీ శుక్రవారం సాయంత్రం వరకు చూసినా అతను విచారణకు రాలేదు. శుక్రవారం భగీరథ్కి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. భగీరథ్ విచారణకు రాకపోవడంతో అతను పరారీలో ఉన్నట్లు తేల్చిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ ఠాణా వద్ద ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడవద్దనే కోణంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బండి భగీరథ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్దేశిత లక్ష్యంలోగా హైదరాబాద్ మలక్పేట్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. చాదర్ఘాట్లోని మలక్పేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆధునికీకరణ పనుల పురోగతి, ప్రాజెక్టు రిపోర్టును కిషన్ రెడ్డికి అధికారులు వివరించారు. లక్ష్యానికి అనుగుణంగా మలక్పేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని కాంట్రాక్టు సంస్థ, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నత్తనడక సాగడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. వడ్లు, మక్కలు సహా వివిధ పంటల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గంగపూర్ కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదని రైతులు ధర్నా చేపట్టారు. పేరుకుపోయిన వడ్లను మిల్లులకు తరలించాలని కోరుతూ కౌడిపల్లి వద్ద హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి అన్నదాతలు ఆందోళన చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోనూ మెదక్ ఎల్లారెడ్డి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అకాల వర్షాలు ముంచుతున్నాయని వాపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో భద్రకాళి రైస్ మిల్లును కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈదురు గాలులు, అకాల వర్షాలతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఎకనైనా నిర్లక్ష్యం వేడాలని డిమాండ్ చేశారు. లారీల కొరత వల్ల రోజుకు 1 లారీ 2 లారీలు దాదాపు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి కొనుగోలు లారీలు దాదాపు 200 లారీలు పోతాయి ఒక సెంటర్ నుంచి. ఇట్లా 1 లారీ 2 లారీలు తరలించుకుంటూ పోతే ఈ రోని మురికచ్చిలా ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వడ్లు పోయే పరిస్థితి కనబడలేదు. లారీల హమాలీలు ఉంటే లారీలు వస్తలేవు, లారీలు ఉంటే హమాలీలు వస్తలేవు. ఈ హమాలీల కొరత కూడా ఇక్కడ బాగున్నది. ఈ వారం రోజుల నుంచి బత్తాలు ఈయనే ఉంటున్నాయి. కాంటాలు చేసి అమలులో నిల్వ ఉన్న బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదు. అంతేకాకుండా ఈ జోకి ఉన్న బస్తాలు ఈ 3-4 రోజుల నుండి నిల్వ ఉండడం వలన అక్కడ కాంటా ప్రాబ్లం వచ్చిందని కటింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు నిన్న ఎస్ఐ గారు స్పందించి ట్రాక్టర్లు పిలిపించడం జరిగింది. ఆ ట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు కిరాయి
ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో మాకు తెలియదు కాబట్టి ఆ ట్రక్ షీట్లు మీరే ఉంచుకొని రైతులనే డబ్బులు చెల్లించమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ సమస్యలను మాకు వెంటనే పరిష్కరించి ఇప్పుడు జోగి ఉన్నటువంటి 2000 బస్తాలను వెంటనే తరలించడానికి లారీలు సమకూర్చాలని కోరుకుంటున్నాం. ఎందుకు పట్టించుకుంటలేరు, ఇంకెందుకు కోసం ఉంచుకుంటారు? సరే పెట్టకుంటే మీరు ఇట్లా వ్యవసాయం చేయకుంటే అంటే మాకు ఏదైనా చూస్తుంటే సపరేట్గా పని చేస్తాం. మీరు వెంటనే ఏదైనా మాకు నిర్ణయం చేసి వచ్చేరాక మేము ఇక్కడ సిద్ధి అనుకుంటాం. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే రహదారిని రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ఇప్పటికే వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట బస్సులను నల్లచెరువు కట్ట వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాప్కి మళ్లించారు. కారిడార్ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల్ని దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు మేఫిల్ హోటల్ దాటిన తర్వాత ఉప్పల్ భగాయత్ ద్వారా నాగోల్ వెళ్లి సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని హైదరాబాద్ వెళ్లాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్క నుంచి బేరప్పగడ్డ మీదుగా వెళ్లి NH 163 మీదుగా వరంగల్ వెళ్లొచ్చని సూచించింది. ఉప్పల్ భగాయత్ రహదారి ఇరుకుగా ఉన్నందున హైదరాబాద్ వచ్చే వరంగల్ బస్సులు, లారీలు, పెద్ద వాహనాలని ORR నుంచి హైతనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులు ఎల్బీ నగర్, హైతనగర్, ORR మీదుగా ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లొచ్చని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. సైబర్ మోసగాళ్ల ఆట కట్టించే చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆక్టోపస్ 3.0 పేరిట భారీ ఆపరేషన్ చేపట్టారు. సైబర్ మోసగాళ్లకు సిమ్ కార్డులు అందజేస్తున్న ముఠాలను పట్టుకునేందుకు సోదాలు చేపట్టారు. రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ సహా 15 రాష్ట్రాల్లో ఆ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ నేరస్తులకి సిమ్ కార్డులు అందజేస్తున్న 10 మంది ఏజెంట్లను అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మరో 30 మందికి నోటీసులు ఇచ్చారు. ఆక్టోపస్ 3.0 ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గతంలో 2 సార్లు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేశారు. సైబర్ నేరస్తులకు బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న ఖాతాదారుల లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 చేపట్టారు. సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 చేపట్టారు. తాజాగా సిమ్ అందిస్తున్న ముఠాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. వృద్ధ దంపతులను కట్టేసి ఇంట్లో చోరీ చేసిన నేపాలీ ముఠాలో కీలక నిందితులైన సబీనా, మమత, రమేష్ను ఉత్తరప్రదేశ్లో మల్కాజ్గిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న జరిగిన చోరీలో నేపాలీ ముఠా విశ్రాంత ఉద్యోగ దంపతుల నుంచి పథకం ప్రకారం భారీగా సొత్తు దోచుకున్నారు. నిందితుల నుంచి బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నేపాలీ ముఠా సభ్యులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు మల్కాజ్గిరి సిపి సుమతి వెల్లడించారు. పుట్టినరోజు వేడుకల కోసం వచ్చారని యజమానులను నమ్మించిన సబీనా వృద్ధ దంపతులను కట్టేసి నేపాలీ ముఠా చోరీ చేసింది. యజమాని ఇంట్లో చోరీ చేసేందుకే నేపాలీ వాళ్లను మమత, రమేష్ రప్పించారన్న సిపి సుమతి దాదాపు 12 గంటల పాటు సాయం కోసం ఎదురుచూశారన్నారు. ఇక ముందు ఇంటి యజమానులు ఎవరైనా పనిలో పెట్టుకునే వివరాలు తాము రూపొందించిన యాప్లో నిక్షిప్తం చేయాలని మల్కాజ్గిరి సిపి సుమతి సూచించారు. నేపాలీ హౌస్ వర్కర్స్ దీనిలో కంప్లైంట్ శ్రీ మురళీ మోహన్ నర్సీపురం గారు, మిస్సెస్ మురళీ మోహన్ గారు, ఇద్దరు సీనియర్ సిటిజన్సే ఒక ఏజెంట్ సహాయంతో గత 3 సంవత్సరాల నుంచి నేపాలీ వర్కర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ఒక 20 రోజుల క్రితము రాజేష్ తర్వాత మీనా అనే ఇద్దరు వర్కర్స్ వీళ్ళు ఒక పథకం ప్రకారము ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి మేము మీకు పని చేస్తాము అని చెప్పి ప్లాన్ ప్రకారము ఈ మీనా ఏం చేసిందంటే సబీనా అని ఇంకొక ఆవిడని తీసుకొని వచ్చింది. మమత యొక్క భర్త, సబీనా యొక్క భర్త వారం 10 రోజుల నుంచి స్టే చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే ఈ కపుల్ కి వీళ్ళతో పాటు ఫ్రీగా వీళ్ళ విషయాలన్నీ చర్చించడం. అట్లా ఉన్న క్రమంలో భోజనానికి కూర్చున్న తర్వాత వెనక నుండి ఇద్దరు మనుషులు ఫస్ట్ ఎంటర్ అవుతారు. ఆయనని కింద పడేసి కాళ్ళు కట్టి చేతులు కట్టి అన్కాన్షియస్ అయ్యే విధంగా ఒక లిక్విడ్ ఆయనకు అడ్మినిస్టర్ చేస్తారు. ఆమె ఏం చెప్తారంటే నేను మీకు ఏం కావాలంటే అది మీకు సహకరిస్తామని చెప్తారు. వీళ్ళని ఒక బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్ళి కాళ్ళు, చేతులు, మౌత్ అన్ని ప్లాస్టర్ వేసి అక్కడ వాళ్ళని పడేసి ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇల్లంతా కూడా సర్దడం. గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక 60 తులాలు, సిల్వర్ ఆర్టికల్స్ ఒక 15 కిలోలు,
2 మొబైల్ ఫోన్స్, డాలర్స్ ఒక 3000 క్యాష్, ఇతర ఆర్టికల్స్ అన్ని కూడా తీసుకొని స్కూటర్ మీద ఒక కపులు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆటోలో బయలుదేరి వెళ్ళిపోతారు. క్లూస్ టీమ్ చక్కగా పనిచేయడం వల్ల ఇమీడియట్ గా ఛాన్స్ ప్రింట్స్ రావడము, వాళ్ళెవరో దొరకడము, మాకు గట్టి క్లూస్ లభించినట్టు అయింది. చాలా టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసిన తర్వాత 72 గంటల్లో మాకు సక్సెస్ఫుల్ గా వాళ్ళని అప్రిహెండ్ చేయడము జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్, క్యాష్ ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 3 వాళ్ళ కోసం కూడా మనము టీమ్స్ డిస్పాచ్ అయినాయి. వీఆర్ వర్కింగ్ వెరీ సీరియస్లీ ఆన్ ఇట్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ తోలుకట్ట గ్రామ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ వెనుక 2 మహిళలను పూడ్చిపెట్టిన ఘటన సంచలనం రేపింది. వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలం కాసింపూర్కి చెందిన అబిదా బేగం 5 రోజులుగా కనిపించకపోవడంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ ఫోన్ కాల్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాండూరు పట్టణం ఇంద్రమ్మ కాలనీకి చెందిన కరీంబీ, ఆమె భర్త రెహమాన్, ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డు నయూంలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో తాండూరుకు చెందిన కరీంబీ, ఆమె భర్త రెహమాన్లు అబిదా వద్ద 30,000 అప్పు తీసుకున్నట్లు గుర్తించారు. వాటిని తిరిగి ఇవ్వమని తరచూ అడగడంతో హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఫామ్ హౌస్లో వాచ్మెన్గా పనిచేస్తున్న కరీంబీ బంధువు నయీంతో కలిసి పథకం వేశారు. డబ్బులు ఇచ్చేవారు ఫామ్ హౌస్లో ఉన్నారని, అక్కడికి వెళ్తే డబ్బు ఇస్తారని చెప్పి అబిదా బేగాన్ని నమ్మించారు. అక్కడికి తీసుకెళ్లి హతమార్చి మృతదేహాన్ని పూడ్చిపెట్టి బంగారంతో ఉడాయించినట్లు దర్యాప్తులో తేలింది. ఇదే తరహాలో మరో మహిళలను కూడా హతమార్చినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 2 నెలల క్రితం కనిపించకుండా పోయిన మహబూబీని హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుల ద్వారా 2 మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించేందుకు తరలించారు. నిందితుల నేర చరిత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో సెల్ ఫోన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కంచన్బాగ్ పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్ 15న డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ వద్ద మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు మొబైల్ను లాక్కుని పారిపోయారని బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన, నిందితుల కదలికల విశ్లేషణ, సాంకేతిక సమాచారం, క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా ముఠా సభ్యుల్లో 6గురిని అరెస్టు చేసిన ఏసీపీ వివరించారు. మరో 3 పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులు హైదరాబాద్, సికింద్రాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల వద్ద నుంచి వివిధ రకాల ఫోన్ల కంపెనీలకు చెందిన వస్తువులు స్వాధీనం చేసినట్లు వివరించారు. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ కీలక ముందడుగు వేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని, మేడ్ ఇన్ ఇండియా చిప్పులు తయారవుతున్నాయని పేర్కొన్నారు. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని హేగ్లో ప్రవాస భారతీయులతో సమ్మేళనాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని ది హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని కొనియాడారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని గుర్తు చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. నెలకు $20 బిలియన్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. భారత్లో ఒకప్పుడు 4 యూనికార్న్ సంస్థలు ఉండగా ప్రస్తుతం 100కు పైనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. आज की दुनिया किस तरह नई नई चुनौतियों से जूझ रही है. पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी. ऐसी वैश्विक परिस्थितियों में आज दुनिया रेजिलिएंट सप्लाई चेन की बात कर रही है और तब भारत और नीदरलैंड मिलकर एक ट्रस्टेड, ट्रांसपेरेंट और फ्यूचर रेडी सप्लाई चेन बनाने में जुटे हैं. విదేశాలకు భారీ మొత్తంలో అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయవంతంగా ఛేదించింది. ఉగ్రవాద ముఠాలు విరివిగా ఉపయోగించే క్యాప్టగాన్ అనే జిహాదీ డ్రగ్ను ఎన్సీబీ అధికారులు తొలిసారి స్వాధీనం చేసుకున్నారు. విదేశీ డ్రగ్స్ నిరోధక సంస్థ ఇచ్చిన సమాచారంతో అధికారులు ఢిల్లీలోని నేబ్ సరాయిలో ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. 31.5 కిలోల క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇల్లు ఓ విదేశీయుడి పేరుపై ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో గుజరాత్ ముంద్రా పోర్టులో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ ఓ కంటైనర్లో 196.2 కిలోల క్యాప్టగాన్ డ్రగ్ను సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్ రేజ్ పిల్ విజయవంతం కావడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ రేజ్ పిల్లో భాగంగా ఎన్సీబీ అధికారులు 227.7 కిలోల క్యాప్టగాన్ డ్రగ్ను సీజ్ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ 182 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఈ డ్రగ్స్ పశ్చిమాసియాకు తరలిపోకుండా ఎన్సీబీ అడ్డుకుందన్నారు. ఈ రకమైన డ్రగ్స్ పట్టుబడ్డం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులను అమిత్ షా అభినందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓటమి పాలైన వేళ ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చని, వద్దనుకునే వారు నిర్మోహమాటంగా వెళ్లిపోవచ్చని సూచించారు. టీఎంసీని మళ్లీ కొత్తగా నిర్మాణం చేసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మమత తన నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినా టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎంసీలో కొనసాగేవారు దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను పునర్నిర్మించాలని కోరారు. అవసరమైతే తానే వచ్చి రంగులేస్తానని పార్టీ నేతలకు దీదీ చెప్పారు.